నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో ప్రకటన. గత ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై దృష్టి సారించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శ. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియాకు అభినందనలు తెలిపిన అసెంబ్లీ. టీమిండియా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని వ్యాఖ్య. రాష్ట్రంలో 30,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకువచ్చామని మంత్రి టీజీ భరత్ వెల్లడి. కొత్త విధానంలో 16 రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టీకరణ. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్దెత్తున అవినీతికి పాల్పడిందని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపణ. ఎవరైతే దోషులు ఉంటారో వారి పేర్లు బయటపెడతామని హెచ్చరిక. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో ప్రకటించారు. గత ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై దృష్టి సారించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. జిల్లాల విభజనలో అప్పటి పాలకులు అనుసరించిన తీరుతో ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందని, వాటిని సరిచేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, అవసరమైన చోట తహసీల్దార్ కార్యాలయాలని నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సోమవారం శాసనసభలో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణాలను దాతల సహాయంతో చేపట్టేలా కసరత్తు చేస్తున్నామని మంత్రి తెలిపారు. నిధుల సేకరణ, వినియోగ విధానాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై దృష్టి సారించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన విమర్శించారు. జిల్లాల విభజనలో అప్పటి పాలకులు అనుసరించిన తీరుతో ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందని, వాటిని సరిచేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అధ్యక్ష 2014 జూన్ 2 అధ్యక్ష 13 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అధ్యక్ష 2019లో అప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏదైతే పిఆర్సీ సమస్య అవ్వచ్చు, ఉద్యోగుల సమస్య అవ్వచ్చు, లేకపోతే మహిళలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఏదైతే తప్పుదోవ పట్టించడానికి, పక్కదోవ పట్టించడానికి అన్నీ కూడా అశాస్త్రీయంగా అనాలోచితంతో ఈ యొక్క విభజన జరిగింది అధ్యక్ష. ఈ లోపాలని అన్ని కూడా సరి చేసుకుని చర్యలు తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష. ఏదైతే సౌకర్యాలు ఉన్నాయి అలాగే అధ్యక్ష ఏదైతే చెప్పారో ఈఓ గురించి చెప్పారు అధ్యక్ష. తప్పకుండా ఎక్కడ గుడి ఈఓ ఎక్కడ ఉంటారో వారే అర్హులు అధ్యక్ష. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్స్ పై భారత్ అద్భుత విజయం సాధించిన సందర్భంగా భారత జట్టుకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభినందనలు తెలిపింది. ఇది టీమిండియా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. జట్టు కెప్టెన్ తో పాటు అన్ని టీం సభ్యులకు అసెంబ్లీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు టీమిండియా ఘన విజయం దేశానికి గర్వకారణమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 30,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకువచ్చామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన కొత్త విధానంలో 16 రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఈ పాలసీపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల పెంపునకి ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులకి అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్వశ్చన్కి అవును సార్. రెండో ప్రశ్న వచ్చి కంపెనీ వచ్చి ఆర్సిలర్ మిత్తల్ నిపాన్ స్టీల్ వాళ్ళు 2 ఫేజెస్లో ప్లాంట్ పెట్టబోతున్నారు సార్ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో. సో ఫస్ట్ ఫేజ్ వచ్చి 7.3 మిలియన్ టన్స్, సెకండ్ ఫేజ్ వచ్చి 10.5 మిలియన్ టన్స్ పర్ యానం సార్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1,47,162 crores. ఫస్ట్ ఫేజ్లో 61,780 crores, సెకండ్ ఫేజ్లో 85,382 crores సార్. ఇది దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది సార్. సో దీని వెనుక ద టోటల్ క్రెడిట్ గోస్ టు లోకేష్ గారు సార్. ఎందుకంటానంటే 2018లో డావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అప్పుడు ఆదిత్య మిట్టల్ గారిని కలిసడం జరిగింది. అప్పుడు డిస్కషన్ జరిగినప్పుడు ప్లాంట్ పెట్టే విషయంలో డిస్కస్ చేసినప్పుడు
వాళ్ళ అప్పుడు ఆలోచన ఒరిస్సాకు పోవాలనేది ఆలోచన ఉంది. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఎవరైతే దోషులు ఉంటారో వారి పేర్లు బయట పెడతామని హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆడుదాం ఆంధ్రపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి 119.19 కోట్లు కేటాయించిందని, దానిలో ఖర్చు చేసింది 111.11 కోట్లు అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 47 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. ఈ మొత్తం నిధులను ఆర్ఎండ్బి, స్పోర్ట్స్ శాఖ, జిల్లా కలెక్టర్ల ద్వారా ఖర్చు చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆడుదాం ఆంధ్రలో అవినీతి జరిగిందని చెప్పారు. 45 రోజుల్లోనే విజిలెన్స్ కమిటీకి, హౌస్ కమిటీకి ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఎవరైతే దోషులు ఉంటారో వారి పేర్లు బయట పెడతామని హెచ్చరించారు. మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష, ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ జీవితాలతో. ముఖ్యంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. గత 5వ తారీఖున శాసనమండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు, అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. తాగునీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ చేసి నీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించి తాగునీటిని సరఫరా చేసేలా అధికారుల్ని ఆదేశించడం జరిగిందని, దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా చల్లటి మజ్జిగ, తాగునీటిని సరఫరా చేసేలా చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేసవిలో కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసే సందర్శకులు, అధికారులు, సిబ్బందికి దాహార్తిని తీర్చేందుకు ఆపద్ బాంధవులు ట్రస్ట్ సహకారంతో కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ సరఫరా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేసవిలో ప్రజలకి త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7,917 చేతి పంపులు ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు 44 ప్రభుత్వ, 594 ప్రైవేటు ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా త్రాగునీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. నీటి వనరులకి సంబంధించి ఫ్లషింగ్ లేదా పూడికతీత, బోరు బావులు, ఇతర బావులు లోతు చేయటం వంటి పనుల్ని పూర్తి చేసి నీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఎద్దడి ఉన్న ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారుల్ని ఆదేశించామని చెప్పారు. ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, అందుకే ప్రతి రోజు ప్రతి ఆఫీసెస్లో, ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో తాగునీటి అలాగే మజ్జిగ కూడా ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఆఫీసెస్లో చేయాలని, అలాగే ఈరోజు కలెక్టరేట్లో కూడా చేశాము. సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా ప్రతి దగ్గర ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సోమవారం ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుందో ఆ రోజు ఎక్కువ మంది పబ్లిక్ ఆఫీసర్స్ దగ్గరికి వస్తుంటారు అధికారులను కలవడానికి. కాబట్టి అక్కడ అన్లిమిటెడ్ ఇట్లాగా మజ్జిగ అలాగే వాటర్ సరఫరా చేయడానికి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో ప్రతి ఆఫీసెస్లో, మండల ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, డివిజన్ ఆఫీసు, ఇలాగే కలెక్టరేట్లో ఈరోజు చేశాము. అన్ని చోట్ల చేయండి అని చెప్పాము. ఇది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకుండా, ఎందుకంటే చాలా దూరం నుంచి ఎండలో వస్తారు, ఇక్కడ ఇప్పుడు వడదెబ్బలు అవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకేమో ఇబ్బంది జరగకుండా వాటర్ మళ్ళీ మజ్జిగ నుండి ఎప్పుడు అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంతో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రస్తుతానికైతే కలెక్టరేట్ నుంచి ఆఫీసర్స్ నుంచి చేస్తున్నాము. దీనికి దాతలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తే బాగుంటుంది. సో దీనికి కూడా ఇన్విటేషన్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడైతే తిరువూరు ఏరియాలో ఉందో అక్కడ వాటర్ తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో అక్కడ ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది. ఇదే కాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా అన్ని బోర్స్ని ఫ్లషింగ్ చేసి దాన్ని మళ్ళీ రీడ్రిల్లింగ్ చేసుకుంటూ వాటర్ స్కేర్సిటీ ఎక్కడ లేకుండా ఏదైనా బోర్స్ రిపేర్కి వస్తే దాన్ని వెంటనే రిపేర్ చేసి చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక చేపడుతున్నాము. అది ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో, సో ప్రతి మండలంలో ఇది జరుగుతూ ఉంది. సో సమ్మర్లో ఎక్కడ తాగునీటి ఇబ్బంది లేకుండా, అలాగే తాగునీటికి ఎక్కడ కొరత, అలాగే క్వాలిటీ కూడా తగ్గకుండా సో అవి చూసుకోవడానికి సమ్మర్ యాక్షన్ చేపడుతున్నాము. ఒకటేమో ఇది, ఇంకోటి ఏదో రెండు చెప్పారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ కదా. ఓకే, ఎన్టీఆర్ జిల్లాలో
ఇప్పుడు సమ్మర్ మొదలైంది, ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో ఆ పార్టీ చేపట్టిన ఫీజు పోరు పోస్టర్ ని మేయర్ రాయన భాగ్యలక్ష్మి కార్పొరేటర్లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు మాయ మాటలతో విద్యార్థుల్ని ప్రజల్ని మోసగించారని ధ్వజమెత్తారు. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. జగన్ హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేసి బటన్ నొక్కారంటూ ఎద్దేవా చేసిన టీడీపీ నాయకులు అదే బటన్ ఇప్పుడు ఎందుకు నొక్కలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ నెల 12వ తేదీన సివిల్ కోర్టు నుంచి ర్యాలీగా తరలి వెళ్లి కలెక్టర్కి వినతిపత్రం అందజేస్తామని, పార్టీ శ్రేణులంతా ఈ ఫీజు పోరులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కూర్చోండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరంలో వెస్ట్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారి ఆఫీసులోన ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ మీద 12వ తారీఖున పోరుబాట అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని హామీలు ఇవ్వటం జరిగింది, ఏ ఒక్క హామీని ఈరోజు అమలుపరచట్లేదన్న విషయం మీడియా మిత్రులకు కానీ అలాగే ప్రజలకు కానీ పూర్తిగా ఈ 8-9 నెలల్లో అవగాహన అనేది పూర్తిగా రావటం జరిగింది. ఏ ప్రభుత్వంకైనా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత అన్నది మనం చూస్తాం, కాస్త గొప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు నిర్వహించకపోతే. కానీ ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మాత్రం వచ్చిన 4-5 నెలల్లోనే పూర్తి స్థాయిలో వీళ్ళకి వ్యతిరేకత అన్నది మూట కట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఏ రకంగా అందజేసేవారో మనమంతా చూసాం. తెలంగాణ మంత్రి కేటీఆర్పై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. పశ్చిమ నియోజకవర్గంలోని తన కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ కి చింత చచ్చినా పులుపు చావలేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గురించి గానీ, ఏపీ గురించి గానీ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు తగిన శాస్త్రి చేస్తారని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో చేసిన వ్యాఖ్యల వలని బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి గుర్తించాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న నాయకుడు చంద్రబాబేనన్న వెంకన్న ఆయన తనకు దేవుడని వ్యాఖ్యానించారు. పదవులిచ్చినా ఇవ్వకపోయినా తనకు చంద్రబాబు పట్ల విధేయత తగ్గదని స్పష్టం చేశారు. చావలేదని కేటీఆర్కి చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయినా ఇంకా ఎకిలి మాటలు, ఎకిలి చేష్టలు పోలా. గత తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ, అలాగే ఆంధ్రాకి బార్డర్ అయినటువంటి నల్లగొండ జిల్లాలో కానీ నీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడడమే కేటీఆర్. అలాగే నీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడుకి పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఘనత యుఎస్ఓ నాయకులు దేవినేని మురళి సొంతమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కొనియాడారు. మురళి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని స్పష్టం చేశారు. దేవినేని మురళి 37వ వర్ధంతి కార్యక్రమాన్ని గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో అభిమానులు, సన్నిహితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో దేవినేని అవినాష్ ఘనంగా నిర్వహించారు.
మురళి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ఘనత మురళికేనని చెప్పారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ఘనత మురళిదేనని కొనియాడారు. పేద విద్యార్థులకి దేవినేని కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. మురళి మరణించి 37 సంవత్సరాలు అవుతున్నా నేటికి అతని పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులు ఆయన స్నేహితులు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారని చెప్పారు. దేవినేని మురళి నెహ్రూ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు విద్యార్థి నాయకుడిగా విద్యార్థి లోకం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి చనిపోయి 37 సంవత్సరాలైన ఈ రోజుకి విజయవాడ నగరంలో ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయన అనుచరులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఆ రోజుల్లో విద్యార్థి లోకం కోసం ఏదైతే పోరాటాలు చేశారో ఈ రోజుకి గుర్తు చేసుకుంటున్న స్వర్గీయ దేవినేని మురళి గారి 37వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా విజయవాడ నగరంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలతో ఈరోజు ఈ కార్యక్రమం గారు ముందుకు తీసుకెళ్తాం జరిగింది. ఏదైతే చనిపోయిన 30 సంవత్సరాలైనా ప్రతి ఒక్కరి గారు గుర్తు చేసుకుంటూ దేశ విదేశాల్లో గారు ఆయన స్నేహితులు, ఆయన అనుచరులు ఎంతో గొప్పగా మేము దేవినేని మురళి స్నేహితులుగా ఉన్నాం, ఈరోజు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నామంటే ఆ రోజు మమ్మల్ని అందరం గారు గైడ్ చేసి ఒక మంచి పొజిషన్గా ఆయన తీసుకెళ్లారని చెప్పటం. అదేవిధంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, వీళ్ళందరూ గారు కలిసి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి విద్యార్థి లోకం కోసం కష్టపడతాం. రాబోయే రోజుల్లో ఏదైతే 35 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళకు అడుగుజాడల్లో ఏదైతే అనేక సేవా కార్యక్రమాలు విద్యార్థి లోకం కోసం ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నామో తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పేదవారికి అత్యవసర సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. వైద్యం చేయించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి భరోసానిచ్చేలా ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ ని నిర్వీర్యం చేశారని చెప్పారు. విజయవాడ అశోక్ నగర్ లోని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో 30 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకి చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ వైద్యం విషయంలో పేదవారికి ఒక గొప్ప భరోసాగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా అర్జీ చేసుకున్న ప్రజలకి ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కనపడిన పరిస్థితి ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం మరల అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. పేదవారికి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ ఈ కార్యక్రమాలన్నీ కూడా దానిలో సమయం లేనప్పుడు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే సమయం లేనప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టి ఆ అవసరాన్ని బట్టి అప్పులు తెచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని సరి చేసుకునే అవసరం ఉన్న సందర్భంలో వాళ్ళు అప్పులు పాలు కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ విధంగా పేదలకి ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అలా ఇచ్చిన సందర్భాలు లేవు. ఏదైనా ఉంటే 5 సంవత్సరాలు ఒక 10-15 ఇచ్చుంటారేమో. ఎందుకంటే మేము న్యూస్ పేపర్ ద్వారా చూసినప్పుడు ఎక్కడ కూడా ఆ ఇచ్చిన సందర్భాలు కనపడలేవు. ఈ రోజున ఈ 9 నెలల్లో సుమారు 1.5 కోటి పైగా ఇచ్చారు. ఇంకా కూడా ఆఫీసులో 30 చెక్కులు రెడీగా ఉన్నాయి సెక్రటరియట్లో, గవర్నమెంట్ ఆఫీసులో. ఆ విధంగా అడిగిన వారికి లేదనకుండా ఇవ్వటం జరిగింది. మీ ద్వారా ప్రజలు కూడా ఇంకా తెలియ ప్రతి నెల ఒక్కొక్క సీఎంఆర్ఎఫ్ దాదాపుగా 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ప్రతి నెల తీసుకొస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి విషయంలోనూ ప్రజలందరికీ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని
ముందుగా కూటమి ప్రభుత్వానికి, దాన్ని సహకరించి దాన్ని చేస్తున్న మా ఎమ్మెల్యే రామ్మోహన్ గారికి అభినందనలు ఆనందంగా వ్యక్తం చేస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ప్రజలందరికీ చూస్తే మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఈ రాజకీయాల్లో చాలామంది ఉంటారు, చాలా రకాలుగా ఉన్నా కానీ ఏ విధమైన వివాదాస్పదం లేకుండా ముందుకు నడుపుతున్న రామ్మోహన్ గారిని మరొకసారి ఆనందంతో సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో 50 లక్షల పైసలు సిఎంఆర్ఎఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది. పేదవారు వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో, కొన్ని ఆరోగ్యశ్రీ రాని పరిస్థితుల్లో సిఎంఆర్ఎఫ్ కింద మరి దగ్గరుండి గద్దె రామ్మోహన్ రావు గారు ఇవ్వటం అనేది చాలా సంతోషం. మరి ఏ పేదవాడికి ఏ కష్టం వచ్చినప్పటికి కూడా గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన సొంత నిధులు కూడా ఇచ్చి వైద్యం చేయించినవి ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే 15వ డివిజన్లో మేము ఒక కార్యకర్తకి ఈ స్టెంట్ వేస్తే ఆరోగ్యశ్రీ రాదంటే ఆయన సొంత డబ్బులతో వైద్యం చేయించిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి గద్దె రామ్మోహన్ రావు గారు మరి ఈ ప్రాంత ప్రజలు మరి ఆయన పేరు చెప్పుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ, అట్లాగే ఈ సిఆర్ఎం ఫండ్స్ 50 లక్షలు ఇవ్వటం చాలా సంతోషం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన గద్దె రామ్మోహన్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కడప జిల్లా రాయచోటి శ్రీ వీరభద్ర స్వామి వారి ఉత్సవాలలో పాల్గొన్న హిందూ సమాజం పైన, స్వాములపైన హారతి ఇస్తున్న మహిళలపైన దాడికి పాల్పడిన ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా ఎస్పీని తొలగించాలని రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కూటమి పరిపాలనలో హిందువులకి రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్సీ హిందూ భక్తుల పట్ల ప్రవర్తించిన తీరుతో పాటు అక్రమ కేసులు బనాయించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి స్వామీజీలు, విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు చేయడంతో పాటు శ్రీరాముని విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. రాయచోటిలో శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకి భక్తులు వస్తున్న సమయంలో మహిళలపైన పోలీసులు అడ్డుకొని వారిపై అక్రమ కేసులు చాలా దారుణమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీరామ్ ఏదైతే శ్రీ అన్నమయ్య జిల్లాలో రాయచోటి అనే ఊరిలో వీరభద్ర స్వామి పైరట ఉత్సవం జరిగిన ఊరేగింపుపై జరిగిన ముస్లింల దాడి, అలాగే అన్యాయంగా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ పేరుతో అక్కడ ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో, దెబ్బలుతున్న హిందువులు పైన అన్యాయంగా కేసులు పెట్టారు. వాటన్నింటినీ వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే హిందువుల పైన పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ద్వారా మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది అతి త్వరగా ఈ సమస్యని పరిష్కరించి అక్కడ ఎవరైతే నిజంగా బాధితులున్నారో వారికి న్యాయం జరిగేలా, ఇది హిందూ దేశం, హిందువుల పట్ల జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలని ఇకపై జరగరాదని, హిందువుల సంఘటన సమయంలో వాళ్ళ మీద అన్యాయంగా. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు మాత్రమే పరిమితమైన బీసీ-డి ఉత్తర్వులని అమరావతి పరిధిలోని ఉభయ కృష్ణ, గుంటూరు జిల్లాలకు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళింగ వైశ్యుల మహాసంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు విఆర్ కళ్యాణ్ కోరారు. బీసీడీ వర్తించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రత్యేకమైన దృష్టి సారించి 25,000 మంది కళింగ వైశ్యులకి న్యాయం చేయాలని ఆకాంక్షించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కళింగ వైశ్యుల మహాసంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల కళింగ వైశ్యుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు విఆర్ కళ్యాణ్ మాట్లాడారు. గత 12 ఏళ్ల నుంచి తమ జాతి సంక్షేమం కోసం, గుర్తింపు కోసం పోరాడుతున్నామని, 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం డీసీడీ గుర్తించి ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలాగనే గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధికారుల తప్పిదం వలన కేవలం 3 జిల్లాలకు మాత్రమే డీసీడీ వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చారు.
రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలలో నివాసం ఉంటున్న కళింగ వైశ్యులకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేసి వెంటనే బీసీడీగా తమ జాతిని గుర్తించాలని కోరారు. కళింగ వైశ్యుల మహాసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు. మాది కళింగ వైశ్య సామాజిక వర్గం. మాది పుట్టుక ఉత్తరాంధ్ర. ఒక 50-60 సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి మా కళింగ వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన ఆత్మీయ కుటుంబాలు అనేక మంది అనేక కారణాలుగా వలస వచ్చి బతుకుతున్నారు. అయితే 2002 నుంచి ఒక 12 ఏళ్ల పాటు మా ఉత్తరాంధ్రలో మా జాతి పెద్దలు, మా కళింగ వైశ్య జాతిలో ఆర్థికంగా స్థితిమంతులు కానీ ఉన్నతమైన అధ్యాయాలు గురించి వాళ్ళు లేకపోవడం వల్ల బీసీ సపోర్ట్ కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రయత్నాలు చేసి 2014లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 100 రోజులకి బీసీ సాధించాము. కానీ లోపం ఎక్కడ జరిగిందనేది తెలియదు. కానీ ఆ వచ్చిన బీసీ అనేది ఉత్తరాంధ్ర వరకే పరిమితం. బీసీలో డి కేటగిరీ ఇచ్చారు మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014లో ఉత్తరాంధ్ర వరకు ఇచ్చారు. కానీ అక్కడ బ్రతకలేక ఇక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు ఆ బీసీ ప్రతిఫలాలు చాలా కీలకం. నాకు వాస్తవంగా ఏంటంటే మిగతా రాష్ట్ర రాజధానుల్లో బతికే మా కళింగ వైశ్యులు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే మాక్సిమం ఎంప్లాయీస్ అలా ఉంటారు. ఇక్కడ ఏంటంటే చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఒకళ్ళ దగ్గర పనులకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ. ఈ రోజు ఆ బీసీ ప్రతిఫలం అంటే ఎన్నో జీవితాల్లో కొంచెం ఆశాభావం కలిగి జీవితాలు ముందుకెళ్తాయి. ఈ ప్రయత్నంలో భాగంగా 2023లో జగన్మోహన్ రెడ్డి సర్కారు జీవో నెంబర్ 20 అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ జీవో మార్పు చేయాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు, ఏఐటియుసి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమకు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా హామీలు అమలు చేయకపోవడం చాలా దారుణమని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఏఐటియుసి ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని అంగన్వాడీ వర్కర్స్ పెద్ద ఎత్తున నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అంగన్వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావుతో పాటు కార్మిక సంఘాల మహిళా ప్రతినిధులు మాట్లాడారు. గత వైసీపీ పరిపాలనలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల పాటు రాజీ లేని పోరాటాలు చేయడం జరిగిందని తెలియజేశారు. 42 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతి తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. మహిళలు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం తగిన ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పారు. నగరంలోని భవానీపురంలో ఎన్డీఏ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాంలో భాగంగా కోల్ ఇండియా లిమిటెడ్ రోటరీ మిడ్ టౌన్ వారి సహకారంతో గతంలో టైలరింగ్ లో మహిళలకి శిక్షణ ఇచ్చారు. అలాగనే మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ మిషన్ల శిక్షణ కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. మహిళల అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సుజనా పిలుపునిచ్చారు. కూటమి 10 నెలల పాలనలో పశ్చిమలో సుజనా ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత మెడికల్ క్యాంపుల్ని నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని లబ్ధిదారులకి 30,86,000 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ఎన్డీఏ కార్యాలయంలో పంపిణీ చేశారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పైల సోమినాయుడు, బుల్లా విజయ్ కుమార్, ఏదుపాటి రామయ్య, దేవిన హరిప్రసాద్, పచ్చిపులుసు ప్రసాద్, మహేష్, వెంపలి గౌరీశంకర్, తిరుపతి అనూష, రౌతు, రమ్యప్రియ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మర్నాడు నుండి మా కూటమి ఆఫీస్ నుండి ప్రతి డివిజన్లోనూ ప్రతి గల్లీలోనూ కష్టనష్టాలు తెలుసుకొని వారికి ఏం కావాలంటే చేయటానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అనేక స్కీమ్స్లో ఆరోగ్యం సైడ్ కానీ, విద్యా సైడ్ కానీ, తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి విద్యార్థులకి భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దాని మీద కూడా విజయ దీపం అని, ఇంకొక సీడ్స్ అని 3-4 ఆర్గనైజేషన్స్ సుజనా ఫౌండేషన్ వాళ్ళ ద్వారా చేపిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి కూడా నేను రికమెండ్ చేసి యాజ్ ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వం తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేక మందికి అప్రూవల్ చేశారు. వారిలో ఒక 5గురికి ఈరోజు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాక మళ్ళీ వరదల్లో కొంతమందికి మిషన్స్, కుట్టు మిషన్లు పాడేయని అని కంప్లైంట్ చేస్తే నగర అందాలను పెంచే విధంగా జంక్షన్లను అభివృద్ధి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చెప్పారు. ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుతూ మొక్కలతో అందంగా ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా పుష్ప హోటల్ సెంటర్ వద్ద గల రెడ్ సర్కిల్, గిరిపురం, ముత్యాలంపాడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెడ్ సర్కిల్ జంక్షన్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. పర్యటనలో సైడ్ కాలువల్ని పరిశీలించి డీసిల్టింగ్ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉండాలని, మాపుల ఆధారంగా డీసిల్టింగ్ చేసిన కాలువను కలర్ చేసుకుని జిల్డింగ్ చేయాలని, కాలువల్ని కవర్ చేస్తూ ఉండాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. గిరిపురం, సత్యనారాయణపురం వద్ద గల డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లను పరిశీలించారు. ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుతూ మొక్కలతో అందంగా ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. డ్రైనేజీ నీరుని ట్రీట్మెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో తక్షణమే తీసుకొని పనులు మొదలుపెట్టే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నమస్కారం. ప్రతి వారం మనము జరుపుతున్నట్టు ఈ వారం కూడా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల లాస్ట్ ఎంసీసీ టైంలో ఈ యాక్టివిటీ అనేది జరగలేదు. ఈరోజు చూస్తుంటే మనకి లాస్ట్ 10 డేస్లో అప్లికేషన్స్ చూస్తే ఆన్లైన్లో ఎనివే పెట్టుకోవచ్చు కాబట్టి 83 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాదాపు ఇప్పటిదాకా 6 మంత్స్లో ఒక 862 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో దాని అన్నీ కూడా ఈరోజు సర్కిల్ లెవెల్, అలాగే ప్రతి సచివాలయం స్థాయిలో కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం కూడా జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా కలెక్టరేట్ నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని ఈరోజు దాదాపుగా 35 అప్లికేషన్స్ రావడం జరిగింది. రకరకాల ఇష్యూస్ పైన ప్రజలు ఇక్కడికి వచ్చి ఇష్యూస్ని రేస్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, శానిటేషన్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎండోర్స్ చేస్తూ ప్రతి అధికారి కూడా ప్రత్యేకంగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి ఆఫీసర్ కూడా ఏ అర్జీదారు ఉన్నాడో ఆ అర్జీదారు ఇంటికి వెళ్ళి ఆ ప్రాబ్లం ఉన్న ప్లేస్లో ఆ ప్రాబ్లమ్ని అడిగి అక్కడ మనము సాల్వ్ చేయడం జరుగుతుంది. అన్నిటికీ కూడా ఎస్ఎల్ఏ పీరియడ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటిదాకా కూడా అన్నీ కూడా ఎస్ఎల్ఏ పీరియడ్ లోపలనే మనం క్లియర్ చేయడం జరిగింది. ఎక్కడైనా పబ్లిక్ డిసాటిస్ఫైడ్ ఉంటే వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో ప్రకటన. గత ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై దృష్టి సారించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శ. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియాకు అభినందనలు తెలిపిన అసెంబ్లీ. టీమిండియా 3వ ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని వ్యాఖ్య. రాష్ట్రంలో 30,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకువచ్చామని మంత్రి టీజీ భరత్ వెల్లడి. కొత్త విధానంలో 16 రకాల ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టీకరణ.
గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపణ. ఎవరైతే దోషులు ఉంటారో వారి పేర్లు బయటపెడతామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.